అనగనగా నందనవనమనే ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించే రాణి పేరు రాణి మైత్రీదేవి. ఆ రాణి ఒక బంగారపు కడియాన్ని దాచిపెట్టింది. ఆ కడియాన్ని వెతుక్కుంటూ ఒక వీరుడు అర్జునుడు బయలుదేరుతాడు. రాణి కడియాని ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది, మరియు అర్జునుడు ఎందుకు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడనే కథను ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా నందనవనమనే ఒక రాజ్యం. ఆ రాజ్యం అందమైన ప్రకృతి, సాంస్కృతిక సంపదలతో ప్రసిద్ధి చెందింది. ఆ రాజ్యాన్ని న్యాయమూర్తి మరియు దయ కలిగిన రాణి మైత్రీదేవి పాలించేది. రాణి దాచిన ఒక బంగారపు కడియం. అది ఒక ఆధ్యాత్మిక శక్తి, సమృద్ధి మరియు జ్ఞానానికి ప్రతీకగా నిలిచింది. ఈ కడియం చెడుకు వాడుతారనే భయంతో రాజ్యంలో కానగుహ అనే అడవిలో దాచిపెట్టారు. సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ కడియం గురించి కథలు మాత్రమే మిగిలాయి. కానీ ఒకరోజు ఒక యువకుడు అర్జునుడు, ఒక పూర్వపు యోధుడి వారసుడు, రాజభవనం పాత గ్రంథాలయం శోధిస్తూ ఒక పాత చిత్రపటాన్ని కనుగొన్నాడు. ఆ పటంలో కానగుహకు దారి చూపించే సూచనలు ఉండగా అది స్వర్ణాకార అక్షరాలతో లిఖించబడింది. ఆ ఆసక్తితో అర్జునుడు తన తండ్రి ప్రసాదించిన కత్తితో కానగుహకు ప్రయాణం ప్రారంభించాడు. ఆ దారి ఒక ఘట్టమైన అడవిని దాటాలి. ఆ అడవిలో గాయాలు తెచ్చుకోకుండా తన తెలివిని ఉపయోగించి మార్గం ఏర్పరచుకుంటూ వెళ్ళాడు. అక్కడ జంతువులు అతని ప్రయాణాన్ని ఆసక్తిగా చూశాయి. కొన్ని రోజుల ప్రయాణం తరువాత అతను ఒక గుహకు చేరుకున్నాడు. ఆ గుహ మధ్యలో ఒక ప్రాచీన పెట్టె ఉన్నది. ఆ పెట్టెపై భారతీయ శిల్పకళా నక్షత్రాలు, కమలాలతో అమర్చబడి ఉంది. ఆ పెట్టెలో కడియాన్ని దాచిపెట్టారు. అతను దానికి దగ్గరగా వెళ్ళగానే ఒక దివ్యరక్షణ పక్షి గరుడ రూపంలో కనిపించింది. ఈ కడియానికి మించిన మహాశక్తి లేదు, కానీ అది కేవలం స్వచ్ఛమైన హృదయం ఉన్న వారికే సమర్పించబడుతుంది. నీ కోరిక ఏమిటి అని అడిగింది. అర్జునుడు తలవంచి నిగ్రహంతో ఇలా అన్నాడు: నాకు శక్తి లేదా సంపద అవసరం లేదు. నా రాజ్యాన్ని రక్షించడం నా ధర్మం. నా ప్రజల శ్రేయస్సు కోసం ఈ కడయంతో వచ్చే జ్ఞానం కావాలి అని అన్నాడు. గరుడపక్షి అతని మాటలు విని ఇలా అన్నది: నీ ఆత్మ నిజాయితీతో నిండి ఉంది, కానీ ప్రతి వరానికి ఒక మూల్యం ఉంటది. నువ్వు ఆ బాధ్యతలను స్వీకరించగలవా? అర్జునుడు ధైర్యంగా సరే అని అన్నాడు. గరుడ తన రెక్కల తాకిడితో నిధి పెట్టెను తాకింది. ఒక్కసారిగా ఆ పెట్టె కాంతులతో వెలుగుతూ తెరుచుకుంది. లోపల నుంచి ఒక మెరిసే బంగారపు కడియం బయటకు వచ్చింది. ఆ కడియంతో వచ్చే కాంతి అర్జుని గుండెల్లోకి ప్రవహించి అతనికి ప్రజల పరిరక్షణ కోసం అవసరమైన జ్ఞానం, శక్తిని ప్రసాదించింది. ఆ రోజు నుంచి అర్జునుడు రాజ్యానికి ఒక గౌరవమైన రక్షకుడుగా మారాడు. ఆ బంగారపు కడియమున్న పెట్టె తిరిగి గుహలో తన స్థానానికి చేరుకుంది. మరోసారి ఆపద సమయంలో స్వచ్ఛమైన మనసుతో అడిగితే సహాయం చేయడం కోసం ఎదురుచూస్తూ. ఈ కథ తరతరాలుగా చెప్పబడుతూ ప్రజలకు ధైర్యం, నిజాయితీ మరియు త్యాగం యొక్క గౌరవాన్ని గుర్తు చేస్తూ నిలిచింది. దట్స్ ద స్టోరీ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనిమో కథలు అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.